గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే అంతర్జాతీయ విద్యా దినోత్సవం అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు జరుపుకుంటారంటే మనం ప్రపంచవ్యాప్తంగా విద్యకు ఉన్న గొప్పతనాన్ని, అక్షర సత్యాన్ని తెలుసుకున్నందుకు అనమాట. మామూలుగా ఎడ్యుకేషన్ ఈజ్ మీన్ స్టార్టింగ్ విత్ వర్డ్స్ అని ఇంగ్లీష్లో అంటాం, దాని తెలుగులో అక్షరాలు అంటాం అనమాట. వర్డ్స్, తర్వాత పారాగ్రాఫ్స్, తర్వాత అసైన్మెంట్స్, ఇట్లా ఒక్కొక్కటి మనం లెంత్ని బట్టి దాన్ని ఎడ్యుకేషన్లో పార్ట్గా అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి యునెస్కో 1966లో అండ్ 1967లో డెసిషన్ అయితే తీసుకుంది అక్టోబర్లో. అండ్ ఇప్పుడు సెప్టెంబర్ 8న మనము ఇంటర్నేషనల్ లిటరసీ డే అయితే చేసుకుంటున్నాం అనమాట. సో పిల్లలు ఉండేది చదువుకోవడానికి అనమాట, చాకరీ చేయడానికి కాదని దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా. సో 18 ఇయర్స్ బిలో ఉన్న అందరూ మ్యాక్సిమం చదువుకోండి, ఎందుకంటే చదువుకునేది అనమాట. మ్యాక్సిమం ఏమైనా అయిన తర్వాత నేను ఇష్టం కదా, తర్వాత కూడా చదువుకోండి. మీరు ఒక ప్రత్యేక హోదాలో ఉందని అనుకుంటే. అండ్ చదువు మనకి విజ్ఞానం ఇస్తుంది అండ్ జ్ఞానం ఇస్తుంది. బట్ ఏ చదువు కూడా మనకి గర్వం అండ్ పొగరు, అహంకారం అయితే ఇవ్వకూడదు అనమాట. నాకు చదువు ఉంది, నేనే పెద్ద పండిస్తుంది అనుకొని. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హ్యాజ్ దానికి అసలు ఒక స్థాయి లేదనమాట. ఎంతైనా చదువుకోవచ్చు, ఎంతైనా మనం నాలెడ్జ్ని పెంచుకోవచ్చు అనమాట. ఇది నాకు తెలిసిన విషయం. అండ్ చదువుకున్న ఏజ్లోనేమో గాలి తిరుగుతాం. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చింది కాబట్టి చెప్తున్నా. చదువుకునే ఏజ్ అయిపోయాక ఎందుకు చదువుకోలేరు బాబు అనిపిస్తుంది. సో ఇక్కడి నుంచైనా ఇప్పుడు ఇంతకాలం అయితే అయిపోయింది. మీరైనా చదువుకునే ఏజ్లో ఎవరైనా ఉంటే, టీనేజర్స్ కావచ్చు, చిన్న ఏజ్ వాళ్ళు కావచ్చు, చదువుకునే ఏజ్లో చదువుకోండి, ఆడుకునే ఏజ్లో ఆడుకోండి, అండ్ ఫ్రెండ్స్తో తిరిగే ఏజ్లో ఫ్రెండ్స్ తిరగండి, జాబ్ చేసే ఏజ్లో జాబ్ చేయండి. అంతేగాని పెళ్లి చేసుకునే ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లలు కానీ ఏజ్లో పిల్లలు కానీ, ఏ ఏజ్లో అది జరగాలన్నమాట. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ విద్యా దినోత్సవం సందర్భంగా ప్రపంచ అక్షర దినోత్సవం సందర్భంగా ఆల్ స్టూడెంట్స్కి నా తరపున అక్షర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే మనం అక్షరం నేర్చుకోవాలంటే కూడా మనకి సరస్వతి దేవి జ్ఞానం ఇవ్వాలన్నమాట. మన సొంత జ్ఞానం అంటే ఏమో దైవ జ్ఞానం ఇవ్వాలి మనకి. మన సొంత జ్ఞానం మీద కొంచెమే అనమాట, దైవ జ్ఞానం మనకు బాగా ఉంటుంది అని నా ఒపీనియన్. అందుకని సరస్వతి పూజ కూడా చేపిస్తారు. చిన్నప్పుడు విద్యకి వెళ్ళేటప్పుడు బలపాల మీద సరస్వతి దేవి పేరు రాసిస్తారు. సరస్వతి దేవి జ్ఞానాల తల్లి అండ్ చదువుల తల్లి అని పేరు అనమాట. సో గమనించండి, పాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.